ఫ్రెండ్స్, యానంకి కాకినాడకి మధ్యలో గురియాంపేట అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒబెలిస్క్ టవర్, ఒబెలిస్క్ అంటే స్తూపం, ఆ స్తూపం యొక్క టవర్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ప్రస్తుతము కాకినాడ యానం అమలాపురం హైవే నుంచి మనం వెళ్తున్నాము. ఇలా వెళ్తున్నప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాలు మనకి కనిపిస్తాయి. సో చుట్టూ పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్య నుంచి ఆ 4 వేస్ తోటి ఉన్నటువంటి ఒక తార్ రోడ్డు చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. సో ఆ రోడ్డు మీద మనం ప్రజెంట్ ఉన్నాము. ఈ గురియాంపేటలో ఉన్నటువంటి ఈ ఒబెలిస్క్ టవర్ 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 100 మీటర్ల ఎత్తు ఉంటుందన్నమాట ఈ ఒబెలిస్క్ టవర్. దీన్ని కట్టడానికి 330 టన్నుల కన్స్ట్రక్షన్ స్టీల్ ఉపయోగించడం జరిగింది. అలాగే 330 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ని ఉపయోగించడం జరిగింది ఈ ఒబెలిస్క్ టవర్ కట్టడానికి. అటువంటి టవర్ ఏ విధంగా ఉందనేది మనకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మనము ప్రజెంట్ ఆన్ ది వే హైవే మీద ఉన్నాము. విశాలమైనటువంటి రోడ్డు అయితే మనకు కనిపిస్తుంది. నీల ఆకాశంలో ఉన్నటువంటి స్కై అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అయితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఇదే రోడ్డు అమలాపురం వరకు వెళ్ళిపోతుంది. కానీ మనము తాళ్ళరేవు అనే ప్లేస్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని ఒక 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి ఈ గురియాంపేట అనే ఒక ప్లేస్ వస్తుంది. అక్కడే ఉంటుంది ఈ ఒబెలిస్క్ టవర్. సో మనకి ఈ హైవేలో వెళ్తున్నప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. దాంట్లో అందరికీ తెలిసింది జగన్నాథపురం, తర్వాత చాలా పల్లెటూర్లు ఉంటాయి. గురజనాపల్లి, తర్వాత చొల్లంగిపేట, ఆ తర్వాత కోరింగ, తర్వాత పటవల, తర్వాత తాళ్ళరేవు. ఈ విధంగా చాలా గ్రామీణ ప్రాంతాలు అయితే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. మన వే అయితే మాత్రం చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఈ ఒబెలిస్క్ టవర్ చూడడానికి. మనకి కనిపిస్తుంది ఇక్కడంతా కూడా ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాన్ని మనం దాటుకుని ముందుకు వెళ్తున్నాము. గురజనాపల్లి, తర్వాత చొల్లంగిపేట తర్వాత చాలా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. సో కోరింగ, పటవల, తర్వాత వస్తుంది తాళ్ళరేవు. సో ఈ తాళ్ళరేవు దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యొక్క ఒబెలిస్క్ టవర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఒబెలిస్క్ టవర్ ఏ విధంగా ఉంటుంది, దాని చరిత్ర ఏంటన్న విషయాన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తూ జరుగుతుంది ఇక్కడ. సో మనము ఇప్పుడు ఈ తాళ్ళరేవు తర్వాత ఉన్నటువంటి రిలయన్స్ ఆఫీస్ రోడ్డుకి వెళ్తున్నాము. మనం ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో అక్కడ రోడ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక రిలయన్స్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో వర్కర్స్ పనిచేస్తారు. సో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 2-3 హెలికాప్టర్స్ అక్కడికి వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి. అటువంటి పెద్ద రిలయన్స్ ఆఫీస్ అన్నమాట అది. సో చూడొచ్చు మనకి అటు ఇటు కూడా రిలయన్స్ ఆఫీస్లో పనిచేసేటువంటి వర్కర్స్ అయితే వెళ్ళడం రావడం మనకి కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ. మనం ఒకసారి చూసినట్లయితే ఆఫీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బయట నుంచి వ్యూ. కానీ ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు. కానీ మనం వీడియో కవరేజ్ చేసినప్పుడు జస్ట్ అది అలా చూపించడం జరిగింది. సో దీన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత ఒక 4 కిలోమీటర్లు వెళ్తే మనకి ఈ ప్లేస్ వస్తుంది, గురియాంపేట వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ ఒబెలిస్క్ టవర్ కనిపిస్తుంది. సో ఒబెలిస్క్ టవర్కి వెళ్ళే ముందుగానే ఒక న్యూ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది యానంకి సంబంధించిన ఒకటి ఐఐటి కాలేజ్ అన్నమాట. త్వరలో ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ కాలేజ్ పక్క వీధిలో ఉంటుంది. దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ప్రజెంట్ ఇప్పుడు
ఈ ఒబెలిస్క్ టవర్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అక్కడైతే ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడు ఫ్యామిలీస్ తోటి వెళ్తే కాస్త ఇబ్బంది, సింగిల్గా వెళ్తున్నా ఇద్దరు వెళ్ళినా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ సేఫ్గా వెళ్ళి రావచ్చు. టైంలో అయితే నైట్ టైం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి డే టైంకి ప్రిఫర్ చేయడం బెటర్. సో ఇక్కడ ఇది ఒబెలిస్క్ టవర్ యొక్క మోడల్ అన్నమాట. అంటే ఒబెలిస్క్ టవర్ ఏ విధంగా ఉంటుంది దూరం నుంచి చూస్తే అన్నది మనకి ఈ మోడల్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ లేక అలా పిచ్చి పిచ్చిగా మొక్కలు వచ్చినాయి కానీ చుట్టూ, కానీ ఈ మోడల్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. భవిష్యత్తులో మాత్రం ఈ ఒబెలిస్క్ టవర్ ఈ విధంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మేము ప్రజెంట్ ఇప్పుడు పైకి వెళ్తున్నాము. నాతో పాటు ఉన్నది జెస్సీ అన్నమాట, మా అన్నయ్య గారి అమ్మాయి, హైదరాబాద్ నుంచి వచ్చింది. సో పర్టికులర్ తనకి యానం అలాగే చుట్టుపక్కల విజిటింగ్ ప్లేసెస్, టూరింగ్ ప్లేసెస్ ఏమి ఉంటాయో చూపించడానికి అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ ఒబెలిస్క్ టవర్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చూపించడం జరిగింది అక్కడ. సో తనకి ఈ విధంగా వ్లాగ్స్ చేయడం ఇష్టం కాబట్టి నాతో పాటు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసింది జెస్సీ. పైకి వెళ్ళి అక్కడ నుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట క్రిందకి అంతా కూడా. అంటే 2 టెర్రస్లు ఉంటాయి. అక్కడ 2 టెర్రస్ల నుంచి కూడా మనం చూడవచ్చు బయటికి. సో బయటికి ఒకసారి చూసినట్లయితే మనకి ఆ పక్కన గోదావరి, ఈ పక్కన విలేజ్, అలాగే ఈ పక్కన కాలేజ్ మనకు కనిపిస్తుంది క్లియర్గా కూడా. ఇదంతా కూడా మనం పైనుంచి ఒక కవర్ చేస్తున్న వీడియో అనమాట. మనం పైనుంచి అలాగే పైనుంచి కింద కవర్ చేస్తున్నాం, అలాగే పైనుంచి పైకి ఆ టవర్ ఒబెలిస్క్ టవర్ పీక్ పాయింట్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. మనము సెకండ్ టెర్రస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మనం దాని చుట్టూ కూడా తిరగచ్చు, తిరిగి మనం ఆ మొత్తం వ్యూ కూడా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ పైకి ఒక ల్యాడర్లా ఉంటుంది. ఆ ల్యాడర్ నుంచి మనం పైకి వెళ్తే పాయింట్ వరకు వెళ్ళి మొత్తం వ్యూ అన్న చూడొచ్చు. కానీ దాన్ని ల్యాడర్ లాక్ చేయడం వల్ల మనకి అది కుదరలేదు. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఆ ఒబెలిస్క్ టవర్ అంటే ఈఫిల్ టవర్ లాగా ఉంటుంది చూడడానికి. అటువంటి ఒబెలిస్క్ టవర్ని చూసారు కదా. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.